వేద పండితుడికి భార్య అయ్యింది, ఇన్ని పాపాలు చేసిన జీవి. ఎలా అయ్యింది అంటే తల్లి కొట్టగానే చేతిలో ఉన్న కొండ శివలింగం మీద పడి ఆ కొండ పగిలి ఆ నీళ్లు దాని మీద పడ్డాయట. అదే అభిషేకం, అమృతాభిషేకం వస్తూ అనుకున్నాడు ఆయన. మరీ శివుడు ఇంత అమాయకుడు కాబట్టే ఆయన్ని ఆడిస్తున్నారు అంటాడు ఒక ఆయన. అయితే పరమేశ్వర నువ్వు ఇంత అమాయకుడు ఏంటని ఎంతోమంది భక్తులు పలికారు. ఆయన అమాయకుడు కాదు, ఆయనది కరుణ. ఇప్పుడు చాలా కాలం శివలింగం మీద శివరాత్రి నాడు కొన్ని నీళ్లు పోసిన పుణ్యం వల్ల ఒక బ్రాహ్మణ స్త్రీగా పుట్టి ఓ వేద పండితుడికి భార్య అయి సుఖాలు అనుభవించింది. కానీ పూర్వజన్మలో శివనింద చేసి కుక్కని చంపి ఎంత చెప్పినా వినిపించుకోకుండా శివుడు దేవుడు కాడు అని పలకడం వల్ల ఆ పాపం ఇప్పుడు రోగ రూపంలో పట్టుకుందనమాట. తీర్థయాత్రకి వెళ్ళే సమయానికి ఒళ్ళంతా రోగం పట్టుకుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. మనం పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో వ్యాధి రూపములో మనల్ని పట్టి పీడిస్తుంది. ఇవాళ మనకొచ్చే ప్రతి రోగము మనం ఎప్పుడో ఒకప్పుడు చేసిన పాపమే. గుర్తుపెట్టుకోండి. కాళ్ళకి నొప్పులు వచ్చాయి, అవి రోగమే. మోకాలు పట్టింది రోగం, రొంప పట్టింది మనకిప్పుడు, అది రోగమే. తింటే అరగడంలా, అది రోగమే. గ్యాస్ ట్రబుల్ వచ్చింది, అది రోగమే. ఇంకో ప్యాస్ ట్రబుల్ వచ్చింది, అది రోగమే. ఇలా మనం చేసిన ప్రతి పాపము ఏదో ఒక రోగ రూపంలో పట్టుకుంటుంది. ఈ రోగాలు తొలగడానికి మళ్ళీ ఏం చేయాలి? నిరంతర సంకీర్తన చెయ్యాలన్నాడు. నిత్యం ఈ వీలున్నప్పుడల్లా నామస్మరణ చెయ్యాలి. రోగాన్ని రెండింటి ద్వారా తొలగించుకోండి. ఔషధైహి, మందుల ద్వారా. మందు కొంతవరకేట. రెండోది ఏమిటి? భగవన్నామస్మరణ, భగవత్కథ. ఇవి తొందరగా రోగాన్ని తొలగిస్తాయి. భవరోగాలను తొలగించి ఇప్పుడు కాకపోతే ఇంకో జన్మలో అయినా నీకు మోక్షం వచ్చేలా చేస్తాయి. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా విశ్వాసంతో విడిచిపెట్టకుండా శివనామస్మరణ చేయవలసిందే. తింటూ శివయ్యను, పడుకుంటూ శివయ్యను. నీకేదో ఒక నామం, రామ, కృష్ణ, శివ, హరి ఏదైతే అనిపించు. ఓ ముసలావిడ చాలా కాలం క్రితం నాకు పరిచయం, పాపం చచ్చిపోయిందని తెలిసింది తర్వాత. ఆవిడ భలే పాడేసేదండి. 2004 సంవత్సరంలో మే నెలలో ఊటీకి దగ్గరలో ఒక ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక గొప్ప ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఉపన్యాసానికి ఒక 15 రోజులు వెళ్ళాను. అక్కడ తగిలింది అనమాట ఒక చాలా పెద్ద ఆవిడ పేరు ఒకటి మర్చిపోయాను. కానీ ఆవిడ రోజు ఉపన్యాసం విరమణ అయ్యి మళ్ళీ ఉపన్యాసం ప్రారంభమయ్యేలోపు చక్కగా పాటలు పాడుతూ ఉండేది. నాకు సహజంగా ఎవరన్నా కొన్ని పాటలు పాడితే బాగా ఇష్టం, స్మరణ ఉంటే ఇష్టం, అంతకంటే ఏం లేదు. ఏదో అల్లని నల్లరి కన్నయ్యో అని పెరిస్తే ఓహో అనిపిస్తుంది అనమాట. అదో సరదా, ఏం చేస్తాం. భగవంతుడి నామం అంటే పాటలు పాడుతుంటే అది నాకు ఇష్టం అన్నమాట చక్కగా. అందుకని ఆవిడ రోజు నా ఉపన్యాసం అవగానే ఓ పాట పాడించుకునేవాడిని. రోజు పాడేదండి ఆవిడ. ఏమన్నా తెలుసా? తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, పడుకుంటూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు పడుకుంటూ రామయ్యను రామ్ రామ్ రామ్, వండుతూ రామయ్యను వండకున్న రామయ్యను, వండుతూ రామయ్యను వండకున్న రామయ్యను, వడ్డిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు వడ్డిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, తిడుతూ రామయ్యను తిట్టకున్న రామయ్యను. చివరి కోపం వచ్చిన మొగుడు పిల్లలు తిట్టుకున్న రామ అనుకోవాలట. వసే దిక్కుమాలిందని అని పిలవద్దు. రామ 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 అన్నవారు కొన్ని పళ్ళు బిగించి ఆ రాముడి దగ్గరికి పోతాం. ఎంత అద్భుతం. తిడుతూ రామయ్యను తిట్టకొన్నయ రామయ్యను, తిట్లు తింటూ రామయ్యను రామ్ రామ్ రామ్. ఇలాగా అన్నిటికీ రామ అనమాట ఆవిడ. ఇలా ఒక అరగంట పాడేదండి ఆవిడ. ఎప్పుడో 12:30కి ఉపన్యాసం ఆపి మళ్ళీ 2:30కునే వచ్చేదాకా ఎన్నున్నాయో అన్నిటితోటి అనమాట. కదులుతూ రామయ్యను కదిలిస్తూ రామయ్యను, కదలకొన్న రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు చివరికి చస్తూ రామయ్యను చావకొన్న రామయ్యను, చంపేస్తూ రామయ్యను రామ్ రామ్. మీరు మొత్తం చంపకండి ఎవరిని, చంపేస్తూ కూడా రామాయణం అనేది. అసలు ఏం పాట. ఆవిడ పేరు ఒకటి మర్చిపోయాను కానీ ఉత్తమురాలు పాపం. కొంతకాలం పోతే కనబడకపోతే అవుతుంది. ఎప్పుడో 2004 తర్వాత ఇప్పుడు దాకా చూడలేదు. మరి ఈ పాటలు కొన్ని మనస్సుకు పట్టేస్తాయి. అందులో పెద్ద గొప్ప మాధుర్యమని లేకపోతే ఇంకేదైనా అని కాదు, ఆ నామం అందులో ఒకటే. ఇంకా మనకేమిటంటే కృష్ణ అనే మాట అనపడింది. గోకుల కృష్ణ అని ఉంది. నందన అనగానే వాడు పరిగెత్తుకు రాకుండా ఉంటాడా? దాసపోషక అంటే ఆ దాసపోషకుడు వస్తాడు. భగవంతుడికి సంగీతం వచ్చా రాదా?
పాండిత్యం ఉందా రాదా, ఏముంది ఏమీ లేదు, ఇవేం అక్కర్లేదు. వాడికి ఒక్క ఆర్తి ఉంటే, భక్తి ఉండి వీలున్నప్పుడల్లా స్మరణ చేస్తే సంతోషిస్తాడు. అందువల్ల అన్నిటికీ మనం ఏం చేయాలన్నమాట, పూర్వజన్మలో చేసిన పాపం రోగ రూపంలో బాధిస్తూ ఉంటే ఈ వ్యాధి తొలగడానికి మందులు వేసుకోవడమే కాకుండా అనుక్షణము స్మరణ చెయ్యాలి. ఏ నామమైనా పర్వాలా, తింటూ తిరుగుతూ వండుతూ వడ్డిస్తూ పడుకుంటూ కూర్చుంటూ కుర్చీలో కూర్చుని అడగతలు అలా నాలిక ఆవలిస్తూ అలా కూడా చేసే అంతే. తద్వారా మనిషి తరిస్తాడు. ఇంతకి మించి మరొక మార్గం లేదు. ఆనాడు నీ భార్య, ఇప్పుడు నీ భార్యగా ఉన్న ఈమె పూర్వజన్మలో అనేక పాపములు చేసి ఆ రోగాన్ని అనుభవిస్తున్నది. శివాభిషేకం చేసిన పుణ్యం నీ భార్యని చేసింది, పాత పాపం రోగరూపంలో పీడిస్తున్నది అనగానే, అయ్యో అటువంటి పాపాత్ముడు ఇప్పుడు నాకు పెళ్ళాం రూపంలో వచ్చాడని నేను కొంచెం కంగారు పడ్డాడు. అందుకే పూర్వజన్మ రహస్యాలు చెప్పం మేము. చెబితే ఈ ఇంట్లో ఒక్కడ కాపురం చేయడు. అవన్నీ చెప్పామనుకోండి అసలు 3 వంతులు కాపురాలు కూలిపోతాయి. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానులైన గురువులు, ఏమండి మా పూర్వజన్మ సుకృతం ఏమిటండి, మా జాతకం చూడండి అంటే బాగానే ఉంటుందంటాం. కానీ ఏమయ్యో నువ్వు పూర్వజన్మలో పామువి, నీ పెళ్ళానికి కప్పరూపంలో ఉంటే మింగావు, మీ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు అని పాత జన్మ చెప్పానా, ఈ మొగుడు పిల్లలు కాపురం విడిచిపెట్టేస్తారు. ఆల్మోస్ట్ అది మీకు నిజం చెప్పమంటారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 90% పూర్వజన్మలో శత్రువులు ఈ జన్మలో భార్యాభర్తలుగా ఉన్నారు. ఇలా నేను చెప్పానని ఏమనుకోకండి. కానీ ఏదో ఒక పుణ్యం దగ్గరికి చేరుస్తుంది. అవి ఎవరెవరు ఏమిటనేది చెప్పమన్నమాట. ఎందుకు చెప్పకూడదంటే పూర్వజన్మ అనేది ఎప్పటికప్పుడు మరిచిపోకపోతే ఈ జన్మలో ఆ పాత వాసన గుర్తుకుని ఉంటే అసలు సృష్టి నడవదు. అందుకని భగవంతుడు ఈ జన్మలో మనకి మరపు పెట్టాడు. నిజంగా మీరు ఆలోచించండి. నేను పూర్వజన్మలో ఫలానా పందిని అనుకుంటే ఈ జన్మలో ఈ గుళ్ళో కూర్చోగలవా? ఆ పంది కనపడగానే వన్స్ అపాన్ ఏ టైం ప్రీవియస్ జన్మలో మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటే నా దగ్గరికి పోరు. అందుకని అన్నమాట మనకి మరపు పెట్టిన మూల కారణము అనగానే ఇప్పుడు దీనికి మళ్ళీ ఏమండి ఎంత కాదనుకున్నా అనేక పాపాలు చేసిన ఒక దుర్మార్గుడు తండ్రి శాపానికి గురై ఓసరు వెల్లిగా మారి చచ్చి ఎన్నో జన్మలెత్తి ఆ తర్వాత చండాలుడై ఆ జన్మలో కుక్కను చంపి మళ్ళీ నాకు ఇప్పుడు భార్య అయ్యింది అంటే ఇప్పుడు ఆ పెళ్ళాంతో ఎలా కాపురం చేయనండి, భయం వేస్తుందని అన్నాడు. నాయన అదే దోషం. మరి ఆమె గురించి తెలుసుకున్నావు కానీ ఆవిడ నీకు పెళ్ళాం అవ్వడానికి గల కారణం కూడా చెబుతావు విను. నువ్వు కూడా ఇంతకు పూర్వం చాలా పాపాలు చేసావు. పూర్వజన్మలో 100 పెళ్లి చేసుకుని ఆడవాళ్ళని చంపావు. ఆ పాపం వల్లే ఈ జన్మలో భార్యా సుఖం లేకుండా పెళ్ళానికి రోగం వచ్చింది. అందువల్లే భగవంతుడు ఒక చోట చేరుస్తాడు. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో ఒక 2 దంపతులు అయ్యారు. ఈ దంపతులు ఇద్దరికి ఎందుకు సుఖం ఉండలేదు? ఈ భర్త కూడా పూర్వజన్మలో ఎవరికి ఏ సుఖం లేకుండా చేశాడు. అందుకే ఇప్పుడు మంచి పెళ్ళాం వచ్చినా ఆ పెళ్ళాం ద్వారా వీడికి సుఖం ఉండదు. అలాగే ఈ భార్యకు కూడా ఈ భర్త వల్ల ఎందుకు సుఖం ఉండదు? పూర్వజన్మలో ఏదో చేసిన పాపం. పరస్పర పాపాలన్నీ ఒక చోట చేరతాయి. అందువల్ల ఎప్పుడు పాతదాన్ని పట్టించుకోకూడదు. ఇప్పుడైనా నేను నీకు ఎందుకు చెప్పానంటే నీ భార్య రోగం తొలగడానికి ఒక సులభోపాయం ఉన్నది. ఆ విషయం చెప్పడానికి అనగానే చెప్పండి అన్నాడు. ఆమెని రుద్రప్రయాగలో విడిచిపెట్టడం కాదు, నా తపశ్శక్తితో ఇక్కడికి తెప్పిస్తున్నాను అని ఆ జటాజోటధారి అయిన గురువు రుద్రప్రయాగలో ఉన్న అతని భార్యను అక్కడికి రప్పించాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. గురువుగారు నీ పూర్వజన్మ రహస్యం చెప్పారు, ఆయన ఎలా చెబితే అలా చేద్దామన్నాడు. మీ ఇద్దరినీ నా దివ్యశక్తితోటి ఈ క్షణమే వారణాసికి చేరుస్తున్నాను. పండి వారణాసికి. అక్కడ 10-12 రోజుల్లో శివరాత్రి రాబోతున్నది. అప్పటిదాకా ఇక్కడిద్దరూ ఉండండి. అక్కడ వారణాసిలో వీధులు తొడవండి. మీకు కొన్ని రకాల రోగాలు పోవాలంటే, కుష్ఠాక్షయ వంటి రోగాలు పోవాలంటే కాశీలో 9 రోజులు వీధులు తొడవమన్నారు. ఇది అందరికీ చెప్పండి. కాశీలో 9 రోజులు ఉండండి. కొన్ని వీధులు మీరు ఎంచుకుని చీపురుతో తొడవండి. 9 రోజులు అలా తుడిస్తే భయంకరమైన దగ్గు పోతుంది, క్షయరోగాలు పోతాయి, కుష్ఠరోగాలు పోతాయి. తెలిసిన కాశీలో మణికర్ణికా ఘట్టం వంటి ఘట్టాలన్నిటి చీపురుతో శుభ్రం చేసి వీలున్నప్పుడల్లా అక్కడ ముగ్గులు పెడితే భార్యాభర్తల మధ్యలో ఉన్న తగాదాలు పోతాయి. పిల్లలకి పెళ్లి కాకుండా నానాయాతన పడుతున్నటువంటి వాళ్ళు హరిశ్చంద్ర ఘాట్ అంతా శుభ్రం చేసి ఆ ప్రాంతంలో ముగ్గులు పెట్టి వీలున్నప్పుడల్లా శివుడి మీద నీళ్లు పోస్తే పిల్లలకి పెళ్ళయి తీరుతుంది. ఇవన్నీ ప్రాయశ్చిత్తాలు. ఇవన్నీ పద్మపురాణం చెబుతోంది, నేను చెబుతున్నది కాదు. ఒక యోగీశ్వరుడు ఈ భార్యాభర్తలకి చెబుతున్నాడు, నేను నా తపశ్శక్తితో మిమ్మల్ని వారణాసి చేరుస్తాను. ఒక 10-12 రోజుల లోపల శివరాత్రి వస్తోంది. ఈ 10-12 రోజులు మీరు ఆ వీధులు శుభ్రం చేయండి.
ఓపిక ఉన్నంత వరకు. అక్కడ వీధుల్లో కళ్ళాపు చల్లండి, ముగ్గులు పెట్టండి, ఆవులకి సేవ చెయ్యండి, కనిపించిన పండితుడికల్లా సాష్టాంగ నమస్కారం చెయ్యండి. కాశీలో బిల్వపత్రాలు బాగా దొరుకుతాయి. ఎందుకంటే అప్పట్లో అగస్త్య మహర్షి అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. అగస్త్యునికి ఒక మారేడు తోట ఉన్నది. ఎప్పుడు ఎక్కువగా అందులో ఉండేవాడు అగస్త్యుడు. తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి పాపం. ఆయన నిరంతరం శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయుల్ మఖాదిక్రియల్, శివుడే సర్వము నే శివుండననుచున్ చింతింపుచున్ పాడుచున్. సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠయని సంభావించుచున్ పాడుచున్ అని కాశీఖండంలో అద్భుతమైన పద్యం అన్నమాట. అగస్త్య మహర్షి రోజు మారేడు తోటల మధ్యలో తిరుగుతూ ఆ బిల్వవృక్షాల మధ్యలో అటు ఇటు పరుగు పెడుతూ శివుడే ఈ లోకంలో యజ్ఞాలు చేస్తున్నాడు, శివుడే యజ్ఞ ఫలితం స్వీకరిస్తున్నాడు, శివుడే దాత అంటే ఇచ్చేవాడు శివుడే, పుచ్చుకునేవాడు శివుడే, తినేవాడు శివుడు, తినిపించేవాడు శివుడు, నేనే శివుణ్ణి అంటే శివోహం, ఈ సర్వము శివమయం అని పలుకుతూ మారేడు తోటల మధ్యలో శివ కాశీధవ నీలకంఠ అని తెగ తిరిగి పాడేవట. అందువల్ల చాలా కాలం అగస్త్య మహర్షి నాటిన ఆ తోట ఉండేది. ఆ తోట అంతా ధ్వంసం అయిపోయిందండి, ఇప్పుడు ఏం లేదు. కానీ అక్కడికి వెళ్ళండి, ఆ బిల్వపత్రాలు కోసుకుని రోజు శివలింగం మీద వెయ్యండి. 12 రోజులు గడిచాక నీ భార్యకున్న మొత్తం రోగం పోతుంది, నీకు మానసిక వ్యధ పోతుంది, ఆరోగ్యంగా ఉంటారు. పూర్వజన్మలలో చేసిన శివద్రోహ పాపానికి కాశీలో 9 రాత్రులకి తక్కువ కాకుండా నివసించడమే మార్గము. ఆ 9 రోజుల్లో చెయ్యవలసినట్టుగా చేశారా ఇక తిరుగుండదట, సకల పాపాలు పోతాయి. కాశీలో ఇక మీదటైనా భవిష్యత్ జన్మల్లో మంచి జన్మ రావాలని, లేదా కాశీలో మరణించాలని, లేదా ఇప్పుడున్న రోగాలు పోవాలని, ఉన్నంతకాలం సుఖంగా జీవించాలని కోరుకున్నవారు 9 రోజులు అక్కడ నివసించి, ఇంకా ఎక్కువ ఉంటే మంచిదే, కనీసం 9 రోజులుండి వీధులు ఎక్కడో ఎంతో కొంత శుభ్రం చేసి, తుక్కున్న చోట తీసి పక్కన వేసి, అక్కడ ఉమ్ము అవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకుండా, అక్కడ వీలున్నప్పుడల్లా ఎవరో ఒకరికి సేవ చేస్తూ, పండితులు కనబడితే నమస్కరిస్తూ, ఒంటిపూట భోజనం చేస్తూ, బిల్వపత్రాలు ఎక్కడ పడితే అక్కడ ఏ లింగం కనబడితే అక్కడ అవన్నీ విశ్వేశ్వర లింగం కిందే సమానం, వాటి మీద వేస్తూ శివనామస్మరణ చేస్తూ అర్ధరాత్రి పూట మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి అక్కడ శివ శివ కాశీవల్లభ విశ్వేశ్వర అని పాడుకుంటూ తిరిగితే ఇంక వాడికున్న సకల దోషాలు ఆ జన్మలోనే పోతాయి. ఇక వాడికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ పునర్జన్మ వస్తే అత్యంత పవిత్రమైన జన్మ వస్తుంది, అపవిత్ర జన్మ రాదుగాక రాదు. ఇది సకల పాపాలకి పరిహారం, సకల దోషాలకి పరిహారం, భవరోగాలకి పరిహారం. ఎంతటి వాడైనా బాగుపడ్డానికి ఎంతకంటే ఉత్తమ మార్గం లేదు అని ఆ జటాజోటధారి చెప్పాడు. టక్కున వీళ్ళు ఆ జటాజోటధారికి నమస్కరించి, మీ అనుగ్రహంతో కాశీ పెడతాం, మమ్మల్ని కాశీ పంపేయండి, ఇంతకీ మీరెవరండి అని అడిగారు. గురువుగారు ఎవరో తెలుసుకోవాలిగా. ఏదో గురువుగారు అంటే గురువుగారు అనడమే కాకుండా, ఆయన ఎవరో టీవీలో వస్తున్నారండి, ఆయన పేరు తెలియట్లేదండి అంటే ఎలాగా, ఆయన పేరు కూడా తెలుసుకోవాలి. టీవీలో చాలామంది వస్తారు, టీవీలో యాంకర్లు కూడా వస్తారు, అయినా మనం ఏ గురువుగారి దగ్గర వింటున్నామో ఆ గురువుగారి పేరు తెలుసుకోవడం ఒక ధర్మం. అందుకని ఈయన కూడా వినయంగా గురువుగారినే డైరెక్ట్గా మీ పేరేమిటని అడగడం ధర్మం కాదు, కానీ ఇక్కడ మీ శిష్యులు ఎవరూ కనబడలేదు కాబట్టి మీ పేరేమిటని మిమ్మల్ని అడుగుతున్నాం అని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, ఆత్మనామ గురోర్నామ, తన పేరు గురువుగారి పేరు గురువు ఉండగా ఉచ్చరించకూడదని శాస్త్రం, అందుకే కొంచెం పక్కకెళ్ళి ఉచ్చరించాలి. నేను నా పేరు చెప్పుకోవడం ఇష్టపడను, ఈ పక్క వాళ్ళని అడగండి అన్నాడు. వెంటనే పక్క వాళ్ళని ఈయన గురువుగారు ఎవరండి అని అడిగితే, ఓరి పిచ్చివాడు ఇప్పటికి కూడా ఇంకా అర్థం కాలేదా, ఆయన ఎవరంటే కపిల మహర్షి. ఆ కపిల మహర్షి ఇక్కడ కఠోర తపస్సు చేశాడు. ఆ మహాత్ముడు విష్ణు స్వరూపుడు. తన పేరు మీదుగా 7 కొండలలో కపిల తీర్థం అనే తీర్థాన్ని సృష్టించి అక్కడ కపిలేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన మహాత్ముడు. శివతత్వాన్ని విష్ణువు చెప్పినట్టు ఎవరూ చెప్పలేరు. అందుకే కపిలుడు విష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం కనుక నీకు శివతత్వాన్ని బోధించాడని. కానీ ఓరి నా అదృష్టం, ఓయ్ కపిలుడి దర్శనం అయిందా అని కాళ్ళ మీద పడి, తండ్రి అసలు నీ దర్శనంతోటే తరించాను, ఇక నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను. కాశీ వెళ్ళాక నమశివాయ అనుకోమంటావు, గురూపదేశం లేని మంత్రం పనికిరాదు, కాబట్టి
ఒక్కసారి నాకు నమశివాయ మంత్రాన్ని ఉపదేశించు అనగానే ఆయన ఓం నమశివాయని ఉపదేశించాడు. ఉపదేశించి ఏది జపం చేయండి అన్నాడు. వీళ్ళిద్దరూ కళ్ళు పూసుకుని 3 సార్లు జపం చేసి కళ్ళు తెరిచేసరికి కాశీలో ఉన్నారు. నాన్న నేను వాళ్ళ వెంట కాశీ వెళ్ళాను. వాళ్ళు కాశీలో నా కళ్ళ ముందు 9 రోజుల పాటు నివసించారు. హాయిగా తిరిగారు, అన్ని ప్రదేశాలు చూశారు. నేను ఆనాడే నీకు ఈ విషయం చెప్పేవాడిని, కానీ అప్పుడు నీకు చెప్పకుండా ఇవాల్టి వరకు ఎందుకు ఆగానంటే 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజో 11వ రోజో బహుశా ఇంచుమించుగా ఆయనకి లెక్కలు పూర్తిగా తెలియవు కనుక పక్షులు కనుక శివరాత్రి వచ్చింది. శివరాత్రి పర్వదినం నాడు శివలింగం మీద బిల్వపత్రాలు పెట్టారు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక తెల్లని కాంతి వచ్చి సుడిగాలి రూపంలో వాళ్ళని చుట్టేసింది. వాళ్ళిద్దరూ మాయమైపోయారు. ఆ కాంతి ఏమిటో తెలుసుకోవాలి, అది మొదటి ప్రశ్న. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తూ నేను ఇంకొక విశేషం చూశాను, అది కూడా చెబుతాను అనగానే ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. శివుడు తెల్లని కాంతి రూపంలో ఉంటాడు. శివుడు అంటేనే పాల నొరగలాంటి ముద్ద, మహాస్వచ్ఛమైన కాంతి, శ్వేతకాంతి. పాలు, చంద్రుడి వెన్నెల, మంచు, మల్లెపువ్వు ఇవి ఎలా ఉంటాయో శివుడు అంత తెల్లగా ఉంటాడు. అత్యంత భక్తితో కపిల మహర్షి అంతటి గురువుగారి చేత ఉపదేశం పొంది ఓం నమశివాయ అనే మంత్రం కాశీలో జపించటం వల్ల ఆ మహాపుణ్యంతో ఆ దంపతులకి అనేక జన్మల పాపాలు పోయాయి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం వచ్చింది. ఇంకా వాళ్ళకి పునర్జన్మ లేకుండా పోయింది. అందుకే శివుడు ఏం చేశాడు, వాళ్ళని తనలో లయం చేసుకున్నాడు. శివుడు ఎవరినైనా తనలో లయం చేసుకుంటే ఆకాశం నుంచి తెల్లని కాంతి వచ్చి ఆ కాంతి చుట్టబెడుతుంది వాళ్ళని. చూస్తూ ఉండగా ఈ జీవ కాంతిలో కలిసిపోతాడు, ఆ జ్యోతి మాయమైపోతుంది. అది ఐక్యం చేసుకోవడం. దానికి ఏమని పేరు అన్నమాట, సాయుజ్యము, శివ సాయుజ్యము అని పేరు. గుర్తుపెట్టుకోండి. శివుడు ఇంక కనపడి తనలో కలుపుకోడు, శివుడిలోంచి ఒక కాంతి వస్తుంది. ఆ కాంతి మన మీద పడగానే మనం కూడా ముద్ద అయిపోతాం, కాంతి ముద్ద. ఈ 2 కాంతి పుంజాలు కలిసిపోతాయి. చూస్తూ ఉండగా శివుడిలో కలిసిపోతాడు. శివ సాయుధ్యం చాలా కష్టం. మహానుభావులైన గురువులు ఎవరైనా శివపంచాక్షరి మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని కాశీలో భక్తితో జపం చేస్తే ఇంకా అటువంటి వాడికి తిరుగు లేకుండా శివ సాయుధ్యం వచ్చి తీరుతుందన్నమాట. శివ సాయుధ్యానికి ఇది ఉత్తమ మార్గం. ఇంకా అక్కడి నుంచి వస్తూ నువ్వు చూసిన మరో విశేషం ఏమిటని అడిగాడు. అప్పుడు ఆ 3వ కొడుకే ఇంకోటి చెప్పాడు. నేను అలాగా మళ్ళీ తిరిగి మేరుపర్వత ప్రాంగణం అంతా చూశాను. మేరుపర్వత ప్రాంగణంలో ఆనందవనంలోనే ఈ గొడవంతా జరిగింది. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద విశాలమైన చెరువు ఒకటి కనపడింది, పెద్ద మడుగు. ఒకేసారి ఆ మడుగులో 1,00,000 ఏనుగులు స్నానం చేయొచ్చు. అంటే అంత పెద్ద మడుగు ఆలోచించండి. చెరువుల్లో కూడా పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి. విశాలమైన ఆ మడుగును చూచి ఈ మడుగులో నేను కూడా స్నానం చేద్దామని అక్కడికి వెళ్ళాను. ఆ మడుగు దగ్గర 2 శవాలు ఉన్నాయి. ఒకటి ఆడ శవం, ఒకటి మగ శవం. ఎంత అందంగా ఉన్నాయో శవాలు. నిజానికి అవి శవాలా లేక నిజంగా బతికుండి ఎవరైనా గుర్రు పెట్టి నిద్రపోతున్నారా అన్నట్టుగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఊపిరి లేదు కనుక అవి శవాలని తెలిసాయి, కానీ దూరం చూస్తే ఎవరో నిద్రపోతున్నట్టు ఉందిట. కొందరు నిద్రపోతే కూడా శవాల్లో ఉంటారు, కొందరు శవమై కూడా నిద్రపోయినట్టు ఉంటారు. వారి వారి సుకృతం అనుకోండి. ఆ 2 శవాలు ఆభరణాలతో కిరీటాలతో ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పడానికి వీలు కాదు. ఈ శవాలు ఎవరివా అనుకున్నాను నేను. ఇంతలో ఆకాశంలో పెద్ద శబ్దం అయ్యింది. ఓ దివ్య విమానం అక్కడికి వచ్చింది. ఆ విమానం ఆకాశంలోనే ఆగింది. అప్పుడు జరిగిందో తమాషా. రతి మదనుల బోలెడి దంపతులిరువురు చొందుచు వ్యోమ మార్గంబున ఏ కథమునను దిగి విమానమునతి శీఘ్రంబుగను వచ్చిరి ఆహ్రదమునకు. 2 పురుషులు 2 స్త్రీలు ఆ విమానంలో ఉన్నారు. ఒక పురుషుడు ఒక స్త్రీ మరో పురుషుడికి స్త్రీకి పాదాలు ఎత్తి సేవ చేస్తున్నారు. అంటే బహుశా వాళ్ళిద్దరూ యజమానులు, తక్కిన 2 సేవకులు అని అర్థమైంది. ఇంతలో ఆ విమానంలో నుంచి రతీ మన్మధుల్లాగా ఉన్న ఒక స్త్రీ ఒక పురుషుడు కిందకి దిగారు. వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు మాత్రం 2 చేతులు జోడించి మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటామండి అని ఆ విమానంలో కూర్చున్నారు.
ఇప్పుడు ఆ విమానంలో నుంచి కిందకి దిగినటువంటి స్త్రీని పురుషుణ్ణి నేను పరిశీలనగా చూశాను. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మడుగు దగ్గర శవాలు ఉన్నాయి రెండు, అందులో ఆడశవం ఎలా ఉందో ఆ పైనుంచి విమానంలోంచి కిందకి దిగిన స్త్రీ అలాగే ఉంది. అంటే ఈ శవము ఆ స్త్రీ అచ్చం డిటో అనమాట, గంగా మంగా సినిమాలో లాగా. ఇక ఈ పురుషుడు ఉన్నాడు పైనుంచి కిందకి దిగినవాడు, వాడు ఈ శవంలాగే ఉన్నాడు. ఈ భార్యాభర్తలిద్దరూ శవాలుగా కింద పడుకుని మళ్ళీ పైన ఉన్నారా అన్నట్టుగా ఉందన్నమాట. వాళ్ళిద్దరూ ఆ విమానంలోంచి కిందకి దిగారు మహావేగంగా. ఆ మడుగులో అడుగుపెట్టి స్నానం చేశారు. తర్వాత ఒడ్డు మీదకి వచ్చారు. వరల్లో ఉన్న కత్తులు దూశారు. ఆ ఒడ్డు మీద ఉన్న శవాల దగ్గరికి వెళ్ళి ఆడ శవం దగ్గరికి, మగ ఆయనేమో మగ శవం దగ్గరికి వెళ్ళి ఆ కత్తితో ముక్కల కింద కోసుకుని ఏడుస్తూ మా కర్మ కాలిందోయ్ అని ఏడుస్తూ ఆ శవాన్ని పీక్కు తినడం మొదలెట్టారు. ఆ వేళ్ళు కోసుకుని ఈ వేళ్ళే బజ్జీలు, మిరపకాయ బజ్జీలు తింటాంగా మనం, అలాగా ఫింగర్ బజ్జీస్, ఈ వేళ్ళు బజ్జీలు అనుకుంటూ ముక్కుని ముక్కు బజ్జీగా, కడుపులో ఉన్నటువంటి పిండాలు ఉన్నాయి ఇటు ఎక్కుత్తిపేహాలని వాటిని బూరెలుగా, గుండెకాయలు ఇవన్నీ పీక్కు తిని సంతృప్తిగా ఆ తర్వాత మళ్ళీ మడుగులో అడుగుపెట్టి స్నానం చేయగానే ఒడ్డు మీద ఉన్న శవాలు మళ్ళీ యథాప్రకారంగా అయిపోయాయి. ఎంత కత్తితో కోసుకుని వేళ్ళు కీళ్ళు అన్నీ కోసుకు తినేసినా మళ్ళీ శవాలు ఇందాక ఎలా అయితే అందంగా నిద్రపోతున్నట్టున్నాయో అలాగే తయారయ్యాయి. వీళ్ళిద్దరూ స్నానం చేసి ఆ శవాలకి టాటా చెప్పి మళ్ళీ విమానం ఎక్కారు, వెళ్ళిపోయారు. ఇదేదో విచిత్రంగా ఉందనుకున్నాను నేను. ఇంకక్కడి నుంచి నేను రోజు ఆ అడవిలోనే అడుగుపెట్టి ఏం జరుగుతుందో చూడడం మొదలెట్టాను. ఇదంతా ఎప్పుడో నీకు చెప్పచ్చు, కానీ చాలా కాలం పరిశీలించాక నీకు చెప్పడానికి ఈరోజు మళ్ళీ వెళ్ళి చూసి వచ్చాక చెబుతున్నాను. కారణం అది అంటే ఇదివరకు చాలా రోజులుగా జరుగుతుంది ఇది. నేను అక్కడ కొంతకాలం మకాం పెట్టి చూశాను. వారు అనుదినము అక్కడికి రావడం, మధ్యాహ్న సమయంలో విమానంలో నుంచి దిగడం, శవాలు పీక్కు తినడం, ఆ తర్వాత మళ్ళీ విమానంలో వెళ్ళిపోవడం జరుగుతున్నది. అచటికేగుచుండ ఆహారమునకేను కనులగాంచుచుంటినను దినంబు వారల ఆరురెవరో ఆ రీతి వారుంటకేమి కారణంబు ఎరుగజపుమా. ఆ శవాలెవరు, ఆ దంపతులెవరు, ఆ దంపతులకు సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి? మొత్తం విమానంలో 2 దంపతులు వస్తున్నారు, వాళ్ళకిద్దరు సేవ చేస్తున్నారు. అది కాకుండా కింద 2 శవాలు ఉన్నాయి, అంటే మొత్తం వెరసి 6. ఈ 6 ఎవరు? అందులో నుంచి యజమానులుగా ఉన్నవాళ్ళు కిందకి దిగడం ఏమిటి? వాళ్ళు అచ్చం శవాల్లాగే ఉండడం ఏంటి? తమ శవాలనే తాము పీక్కు తినడం ఏమిటి? ఎవడన్నా బతికుండగా తన శరీరం పీక్కు తినడేడే? అలాంటిది తమ రూపము వంటి రూపము కలిగిన శవాలని పీక్కు తింటూ ఉండడం ఏమిటి? ఈ జుగుప్సాకరమైన కార్యక్రమం ఏమిటి అనగా అప్పుడు మంచి ప్రశ్న వేసావు నాయన. అందుకే మనిషి అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి. జీవితం అంతా సాధనే. ఒకసారి పొరపాటు చేస్తే వెనక్కి తిరిగి దిద్దుకోలేం, కష్టం. కొన్ని తప్పులు అసలు దిద్దుకోలేం, కొన్ని కొంతవరకు దిద్దుకోవచ్చు. అందుకే వీలున్నంత వరకు జాగ్రత్త వహించడం చాలా అవసరం.